ఓం నమో నారాయణయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. ఆంధ్రజ్యోతి సాంప్రదాయ కార్యక్రమంలో ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. మర్రి చెట్టు ఇంటి ప్రాంగణంలో ఉండవచ్చా? మర్రి చెట్టు అంటే సాక్షాత్తు దక్షిణామూర్తి స్వామి వారికి యొక్క ప్రభావాన్ని మనకు ప్రసాదించే అమృతతుల్యమైన వృక్షరాజం. పెద్ద పెద్ద వృక్షాలు సైతం కూడాను ఎప్పుడూ కూడా ఇంటి ప్రాంగణంలో పెంచకూడదు వాస్తుశాస్త్రరీత్యా. ఎందుచేతనంటే పెద్ద పెద్ద వృక్షాలు కనుక పెంచినట్లయితే వాటి వేళ్ళు గోడలలోనికి చొచ్చుకుని పోయి గోడలు విచ్ఛిన్నమవుతాయి, క్రాక్ ఇస్తాయి. వాస్తుశాస్త్రరీత్యా క్రాక్ ఇచ్చిన గోడలు చాలా అనర్థాన్ని ఇస్తాయి, మీకు ఆర్థిక ఇబ్బందుల్ని కలిగిస్తాయని శాస్త్రం. కాబట్టి ఎటువంటి చక్కటి ఇల్లు కట్టుకున్నప్పటికీ మీ యొక్క ఇంటి ప్రాంగణంలో మాత్రం మహావృక్షాలు మాత్రం ఉండకూడదు. ఆ మహావృక్షాల జాబితాలో ఈ మర్రి చెట్టు, రావి చెట్టు ఇవన్నీ కూడా లెక్కలోకి వస్తాయి. కొబ్బరి చెట్లు అనేటువంటివి మాత్రం మీ ఇంటి ప్రాంగణంలో దక్షిణ దిశలో చక్కగా నాటుకోండి, దానివల్ల తప్పు లేదు. మామిడి చెట్టు చక్కగా పడమర వైపు వాయువ్య మూల కానీ నైరుతి మూల కానీ మీరు మామిడి చెట్లను పెంచవచ్చు. అది పెద్ద పెద్ద వృక్షాలు కావు, వేళ్ళు వరుసన వచ్చి ఆ గోడలోకి చొచ్చుకొని పోవు. కాబట్టి వేళ్ళు పాకని పెద్ద పెద్ద వృక్షాలు పనికిరావు, వేళ్ళు పాకేటువంటి వృక్షాలు పనికిరావు. వేళ్ళు పాకని వృక్షాలు చిన్న చిన్నవి మీ ఇంట్లో ఉంచుకోవచ్చు. ఇప్పుడు నవీన యుగంలో బోన్సాయి చెట్లు అని వస్తున్నాయి. బోన్సాయి చెట్లని మీరు ఇంట్లో అందంగా అమర్చుకోవడంలో తప్పు లేదు. మీ ప్రాంగణంలో, ఇంటి బయట ప్రాంగణంలో బోన్సాయి వృక్షాలు అని చెప్పేసి రావి చెట్టు, మద్ది చెట్టు అనేక రకాలైనటువంటి మహావృక్షాలు సైతం చిన్న చెట్లుగా మీకు ఇప్పుడు కనిపిస్తున్నాయి. వాటిని మనం ఇంట్లో మీరు అందంగా పెంచుకోవడంలో తప్పు లేదు. కానీ వృక్షాన్నే పెంచేస్తాను పెద్దది, నేను ఆ రావి చెట్టు లేక మర్రి చెట్టు కింద కూర్చొని తపస్సు చేద్దాం అనుకుంటున్నానంటే కుదరదు. అవి కేవలం అడవులకు సంబంధించిన మహావృక్షాలు. ఆ మహావృక్షాలు దేవాలయ ప్రాంగణంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అక్కడ ప్రత్యేక పూజలు, అక్కడే నాగ విగ్రహాల ప్రతిష్ట ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇది అందరికీ తెలిసిన విషయమే. మర్రి చెట్టు మాత్రం ఇంటి ప్రాంగణంలో, రావి చెట్టు కూడా ప్రాంగణంలో పెంచటం మంచిది కాదు. అలా పెంచినట్లయితే వాస్తుశాస్త్రరీత్యా అనేక రకాలైనటువంటి అరిష్టాలు వస్తాయి. కారణం ఆ చెట్టు యొక్క ప్రభావం మీ ఇంటి సింహద్వారం మీద కనుక పడ్డట్టయితే అది వేదాదోషం అవుతుంది. అంటే మీరు ఇల్లు నిర్మాణం చేసేటప్పుడు అమర్చినటువంటి ఆ యొక్క సింహద్వారాలు, మిగతా ద్వారాల లోపల ఈ యొక్క చెట్ల యొక్క ప్రభావం పడకూడదు. అలా పడేటట్టుగా నిర్మాణం చేయటం అరిష్టం. కాబట్టి మహావృక్షాలు అనేటువంటివి మీ ఇంటి ప్రాంగణంలో పెంచడం మంచిది కాదు. వేప చెట్టు పెరిగిందండి ఈశాన్యంలో అన్నప్పుడు దాన్ని పూజ చేసి తీసేసి మరొక చోట ఇంకొక చెట్టు నాటి మీరు శంకుస్థాపన చేయాలి అనే విషయం కూడా మనకు శాస్త్రంలో చెప్పిన నిగూఢ రహస్యం. కాబట్టి వృక్షాలు మాత్రం ఇంటి ప్రాంగణాల్లో పెంచకూడదు.